ఓం నమో రామదూతాయ. మనము ఈ వీడియోలో చండీ హోమము ఎందుకు చేసుకోవాలి, అది చేసుకుంటే ఎటువంటి ఫలితాలని మనము పొందుతాము, సమాజానికి ఎటువంటి ఫలితం కలుగుతుంది అనేటువంటి విషయాన్ని తెలుసుకుందాం. అమ్మవారు ఆదిపరాశక్తి అనేటువంటి విషయం అందరికీ తెలిసిందే. చండీ అమ్మవారు ఒక ప్రచండమైనటువంటి శక్తి. భూగ్రహంపై మాత్రమే కాకుండా విశ్వాంతరాలని అంటుపెట్టుకునేటమే ఉంటుంది. సృష్టి జరగడానికి, అది వృద్ధి చెందడానికి, తిరిగి లయం కావడానికి అవసరమైనటువంటి శక్తి అంతా కూడా ఆమెలోనే ఉన్నది. ఆమె ఆదిశక్తి, పరాశక్తి, జ్ఞానశక్తి, ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, కుండలిని శక్తి. అందుకే ఆమెకి అంత ప్రాధాన్యం. లోకరక్షకులైనటువంటి అమ్మవారి స్వరూపాల్లో చండీ ఒకటి. లోక కళ్యాణం కోసం, విశేష కార్యసిద్ధి కొరకు, సకల చరాచర జగత్తు సృష్టికి, స్థితికి, లయకు మూల కారణమైనటువంటి జగన్మాతను ఆరాధన చేసుకోవడం అనాదిగా వస్తుంది. అది ఆదితత్వాన్ని నేత్రమూర్తిగా భావించి చేసేటువంటి ప్రకృతి ఉపాసనే శ్రీ విద్యోపాసన. అది లలితాపారాయణం, చండీపారాయణం అని రెండు రకాలు. బ్రహ్మాండ పురాణం, దేవీ భాగవతం లలితాదేవి మహిమలను చెబితే, మార్కండేయ పురాణం చండీ మాహాత్యాన్ని వివరిస్తుంది. చండీ లేదా దుర్గాదేవి విజయాలని వివరించడంతో పాటు బ్రహ్మాది దేవతలు ఆమె వైభవాన్ని కీర్తించే శక్తివంతమైనటువంటి కదంబమే చండీ లేదా దుర్గా సప్తశతి అంటూ ఉంటాం. చండీ సప్తశతిలో ఉన్నటువంటి శ్లోకాలు, అధ్యాయాలు. చండీ సప్తశతిలో 700 శ్లోకాలు ఉంటాయని ప్రతీతి. అయితే ఇందులో ఉన్నటువంటి శ్లోకాలు పూర్తి స్థాయిలో 578 మాత్రమే. మిగతావన్నీ కూడా ఉవాచ మంత్రాలు, అర్ధశ్లోక, త్రిపాద శ్లోక మంత్రాలతో కలిపి మొత్తం 700 మంత్రాలయ్యాయి. బ్రాహ్మి, నందజ, రక్తదంతిక, శాకంబరి, దుర్గా, భీమ, భ్రామరి అనేటువంటి 7 దేవతామూర్తులకు సప్త సతులు అనేటువంటి పేరు. వారి మాహాత్మ్య వర్ణనతో కూడినటువంటి మంత్రాలు కాబట్టే దీనికి చండీ సప్త సతి అనేటువంటి పేరు కూడా వచ్చింది. 700 శ్లోకాలు ఉంటాయి కాబట్టి సప్తశతి అని కూడా మనం పిలుస్తూ ఉంటాము. ఇది శాక్తేయ విధానం కనుక పరమనిష్టగా చేయాల్సినటువంటి అవసరం ఎంతో ఉంది. దుర్గా లేదా చండీ సప్తశతి 3 చరిత్రలుగా, 13 అధ్యాయాలుగా ఉంటుంది. తొలి భాగంలో ఒకే ఒక అధ్యాయం ఉంటుంది. అది మహాకాళి అమ్మవారి యొక్క చరిత్ర. రెండవ భాగంలో 3 అధ్యాయాలు మహాలక్ష్మి అమ్మవారి యొక్క చరిత్రను సూచిస్తుంది. మూడవ భాగంలో ఉన్నటువంటి 9 అధ్యాయాలు సరస్వతి అమ్మవారి యొక్క వర్ణనను చూపిస్తూ ఉంటాయి. వీటిలో మధుకైటభ వర్ణన, మహిషాసుర వధ సంహారము, శుంభ నిశుంభుల వధతో పాటుగా బ్రహ్మాది దేవతలు చేసినటువంటి పవిత్ర దేవీ స్తోత్రాలు ఉంటాయి. సప్తశతిని 3 పద్ధతులలో ఆచరిస్తూ ఉంటారు: పూజ, పారాయణము, హోమము. ఈ 3 పద్ధతులలో జగన్మాతను ప్రసన్నం చేసుకుంటూ ఉంటారు. పారాయణలో 10% హోమము, 10% తర్పణం చేస్తూ ఉంటారు. చండీ హోమానికి సంబంధించి నవచండీ యాగము అని, శతచండీ యాగము అని, సహస్రచండీ యాగము అని, అయుత చండీ యాగము అంటే 10,000 అని, నియుత అంటే 1,00,000 చండీ యాగము, ప్రయుత అంటే 10 లక్షల చండీ యాగము చేస్తూ ఉంటారు. చండీ పారాయణ వల్ల సమాజానికి జరిగేటువంటి మేలు అని చెప్పుకున్నాం కదా. అది ఏంటి అంటే, ఎక్కడ చండీ ఆరాధనలు జరుగుతాయో అక్కడ దుర్భిక్షము ఉండదు, అంటే దుఃఖం అనేది రాదు. ముఖ్యంగా కలియుగంలో చండీ వినాయకుడికి అత్యంత ఆరాధన చేయడం ద్వారా సమస్త ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి. ఆ ప్రాంతంలో అకాల మరణాలు ఉండవు. లోక కళ్యాణం, సర్వజనుల హితం కోసం పరబ్రహ్మస్వరూపిణి అయినటువంటి చండికా పరమేశ్వరులను పూజించాలని సూత సంహిత మనకు తెలుపుతోంది. కలియుగంలో చండీ పారాయణకు మించినటువంటి శక్తివంతమైనటువంటి ఫలసాధనం ఇంకొకటి లేదేనే శాస్త్రవచనం. ఇహపర సాధనకు చండీ హోమము ఎంతో ఉత్తమం. 700 ఆహుతులతో కూడినటువంటి ఈ సప్తశతిని పారాయణ చేసిన హోమము నిర్వహించడమే చండీ హోమ విశేషము. దేశ ఉపద్రవాలు శాంతించడానికి, గ్రహాల అనుకూలతలకు, భయభీతులు పోవడానికి, శత్రు సంహారానికి, శత్రువులపై విజయం సాధించడానికి తదితర కారణాలతో చండీ యాగం చేస్తూ ఉంటారు. వీటిలో నవచండీ యాగం చేస్తే వాజపేయ యాగం చేసినటువంటి ఫలితం వస్తుందట. ఏకాదశ చండీ చేస్తే రాజు వశమవుతాడని, ద్వాదశ చండీ చేస్తే శత్రునాశనమని, మనుచండీ అంటే చతుర్దశ చండీతో 14 చండీ చేయడం ద్వారా శత్రువు మిత్రువుగా మారతాడని మార్కండేయ పురాణం చెప్పినట్లుగా మనకు తెలుస్తుంది. ఇక
శతచండి చేస్తే కష్టాలు, వైద్యానికి లొంగనటువంటి అనారోగ్యము, ధన నష్టము తదితరాలు తొలగిపోతాయి. సహస్రచండితో లక్ష్మీదేవి వరిస్తుంది, కోరికలు నెరవేరుతాయి. 1,00,000 చండి చేస్తే చక్రవర్తి అవుతాడని మార్కండేయ పురాణంలో తెలిపింది. దీనినే నియుత చండి అని కూడా అంటారు. ప్రయుత చండి అంటే 10 లక్షల చండీ సప్తశతి పారాయణాలు చేసుకుంటే అంతకు మించినటువంటి మహాభాగ్యము, గొప్ప ఫలితము వేరే లేదని మనకు మార్కండేయ పురాణంలో తెలుపబడింది. కావున ఈ చండీ కార్యక్రమం చేసుకునేటువంటి వాళ్ళు ఇంత గొప్ప ఫలితాలను ఇస్తుంది కాబట్టి అత్యంత భక్తి శ్రద్ధలతో చేసుకోవాలని తెలియజేస్తూ ఓం నమో రామదూతాయ.